games. Most students like to play games. చాలా మంది పిల్లలకు కూడా ఆటలు ఆడటం అంటే చాలా ఎక్కువ ఇష్టం. This technique can be used effectively to arouse interest and developmental skills in students. Word puzzles, crosswords, quizzes, Chinese checkers and many other games related to concepts on environment can be created and used for improving awareness and developing understanding. ఇంకా చూసినట్లయితే అనేక రకాలైన టెక్నిక్స్ని వాడి పిల్లలు గేమ్స్ ఆడడానికి వారికి చాలా ఆసక్తి అనేటువంటిది మనం రప్పించాలన్నమాట. సో అట్లాగే అభివృద్ధి చెందేటువంటి కళలు వారిలో బాగా మనం అభివృద్ధి చేస్తూ ఉండాలి. వర్డ్ పజిల్స్ ఇవ్వాలన్నమాట. సో పదాల్లో మరి చాలా ఒక గ్రిడ్ లాంటిది ఇచ్చేసి దానిలో చాలా అక్షరాలు రాసి ఆ స్పెల్లింగ్స్తో పాటు వాటిని సర్కిల్ చేయడం అనమాట. సో అలాంటివి చేయడం. క్రాస్ వర్డ్స్, మరి క్విజెస్, కొన్ని ప్రశ్నలు అడిగి వారిని ఆన్సర్ చెప్పమంటాం. చైనీస్ చెక్కర్స్ అనమాట. సో ఇంకా చాలా రకాలైనటువంటి గేమ్స్ అనేటువంటివి ఈ పరిసర ప్రాంతాల గురించి మనం తయారు చేసి పిల్లల్ని ఆడించాలి. యూస్ ఫర్ ఇంప్రూవింగ్ అవేర్నెస్. వారికి తెలియని విషయాలన్నీ కూడా వీటి ద్వారా తెలియజేయాలి. అట్లాగే వారికి అర్థమయ్యేటువంటి దానిని ఇంకా అభివృద్ధి చేయాలన్నమాట. బాగా అర్థమయ్యేలాగా మనం చెప్తూ ఉండాలి.